యశ్వగ్నిక. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక ఆ కాటుక కళ్ళతోనే కాట వేసవే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట చేసవే బలబల మంత్రాలేమో ఏసి హ్యాక్ చేసవే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసవే చక్కర్లు కొడుతుంటానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్ నాకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తుంటావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల చుట్టూ చూసి పడిపోయానే నీ పొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తగ్గి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక బేబీ అంటూ పిలిచి బతుకు దోపి ఘాటు చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగ్ దింపేసినావే పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజా కోసేసినావే పలికా బకరాన్ని చేసి పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే అర్రర్రని రింగుల చుట్టూ చూసి పడిపోయానే నీ బొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తగ్గి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక నాన్న కొన్నిసార్లు ఏమవుతుందంటే వాయిస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనకి తెలియదు శృతి ఫాలో అవుతున్నామా లేదా అని, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీద దృష్టి వెళ్తుంది. అదేమో నాకు తెలియదు కానీ శృతిలో చేరలేదు అనిపించింది నాకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఓకే ఎంత క్యూట్ గా ఉన్నావు. ఓకే మ్యామ్ అట. రాధిక 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 సో ఫస్ట్ పర్ఫార్మెన్సే కాబట్టి నువ్వు ఎంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా బేసిక్స్ ఉంటాయి కదా, నీకు అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. ఐ థింక్ ఇది another సూపర్ హిట్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సూపర్ హిట్ సాంగ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యశ్వగ్నిక, సునీత గారు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ధ్వని తీవ్రత, సౌండ్ ఇంటెన్సిటీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అదే శృతి విషయంలో నాకు కొంత అసంతృప్తి నాకు ఉంది. ఇంకా అందంగా పాడొచ్చు ఈ పాట, శృతి పక్వంగా ఉంటే ఇంకా కొత్తగా ఇంకా అందంగా ఉండేది. నువ్వు దీనిపైన చాలా శ్రద్ధ పెట్టాలి నాన్న, చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే గొంతు నీకు భగవంతుడు ఇచ్చాడు, అదొక వరంలాగా. నువ్వు సాధన చేసి, నువ్వు కృషి చేసి, నువ్వు ఇంకా కష్టపడి ఆ సాంకేతికతను నువ్వు పెంచుకోవాలి, సరేనా? ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టు, మంచి గాయని అవుతావు. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన గాత్రాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే చాలా మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్. యశ్వగ్నిక ఎస్ సార్. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 1-2 వీక్స్ అలా లైట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ ఒక 2-3 వీక్స్ తర్వాత ఆబ్వియస్లీ కాంపిటీషన్ కొద్దిగా ద కాంపిటీషన్ విల్ స్టార్ట్ కదా.
అక్కడ నుంచి యూ హ్యావ్ టు మేబీ లిటిల్ మోర్ కేర్ఫుల్ సాంగ్ సెలెక్షన్. ఎలాంటి పాట, ఆ సాంగ్ లో శృతి, లయం, మళ్ళీ ప్రతి ఒక్క వాయిస్ కు తనదే ఒక ధర్మం ఉంటుంది కదా. వాయిస్ కల్చర్ సెట్ అయ్యేలాగా పాటలు మనం ఎంపిక చేసుకోవాలి. ఏమంటే యూఆర్ నాట్ హియర్ టు మేక్ అ హిట్ సాంగ్ అ బిగ్గర్ హిట్, యూఆర్ హియర్ టు యూజ్ అ హిట్ సాంగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అ బిగ్గర్ హిట్. అంటే యు ఆర్ ద ప్రోడక్ట్. So by the end of the day, people have to remember, oh, this singer did well, that singer did well. So that should be the objective. Kabaddi, you have to focus on yourself, how well you can present a song. Okay, all the best. Thank you. Thank you, sir. కొన్నిసార్లు ఒక పాట ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సాంగ్లో ఉన్న ఉత్సాహం మన మీదకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఎక్సైట్మెంట్లో మనం పర్ఫామ్ చేస్తున్నాం, అది మనకి నచ్చిన పాట అయినప్పుడు వి గో లిటిల్ ఓవర్ బోర్డ్. నాకు శృతిలో అంత దోషాలు తెలియలేదు, కానీ లయన్లో నాకు అక్కడక్కడ తెలిసింది. కొంచెం ఆ టెంపో, ఆ స్పీడ్లో పాడేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్లో ఐ థాట్ యు వర్ మిస్సింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బీట్ అక్కడక్కడను. శృతిలో నేను అంత పట్టించుకోలేదు అనుకుంటా. నేను పాట నీ ఎంజాయ్మెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ ఐ ప్రాబబ్లీ మైట్ హ్యావ్ మిస్డ్ దట్ బెట్. But excellent performance. Well done. Thank you so much. Beautiful. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టీ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడా. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడెవడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం, మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు.
ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందును రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. నువ్వు దూరమైతే బతకగలనా దూరమైతే బతక, అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.